అయ్య బాబాయ్ కరెంట్ పోయిందా? ఈ వెధవలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, ఏం కాల్ పెడతారు ఏంటో. అమ్మా ఛార్జింగ్ అయిపోయిందా? మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చారా? ఓ వైఫై అయిపోయిందమ్మా. అంటే వైఫై లేకపోతే అమ్మాయితో చార్జ్ చేయడం అవుతుంది కదా, అందుకే వచ్చాడు కదవా. అమ్మ చూడమ్మా, ఇది అమ్మాయిలు పడట్లేదని నా మీద ఏడుస్తున్నాడు. అమ్మా అడిగి చెప్పు, అమ్మాయిలు నాకు పడకపోవడం వల్ల నేను సబ్జెక్ట్ అని క్లియర్ చేసుకున్నాను. అడిగి చెప్పు ఒకసారి. ఇది పెద్ద క్లియర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడు. మరి నువ్వు కూడా ఇక్కడ ఓవరాక్షన్ గట్టి తగ్గింది చూసావా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ తిండి కూడా నువ్వే తిన్నావంట, అందుకోసం నేను తయారయ్యావు. అమ్మా ఆ తింగర్ నా కొడుకు చెప్పు, అమ్మ కడుపులో ఎవరున్నా కూడా తిండి అమ్మదే తినాలి అని చెప్పి సపరేట్ గా ఎవరు కుక్ చేయరు కదా. చెప్పాడు ఎవరికి మినిమం తెలివి లేదు కదా. తెలివి లేకపోతే ఎలా పిచ్చోళ్ళు వెళ్ళి చాటింగ్లు చేసుకో. చాటింగ్లు వాడని దెబ్బలు కొడుతున్నా కూడా మధ్యలోకి రాలేదు చూడు. ఓహో, సబ్జెక్ట్ క్లియర్ చేస్తేనే ప్రేమ అన్నమాట. అర్థమైందిలే, నీ ప్రేమ అంతా పెద్ద కొడుకు మీద కదా. వెళ్ళు. అది అన్ని మాట్లాడుతున్నా కూడా ఒక్క మాట నువ్వు అనలే చూడు. ఓకే, ఉద్యోగం లేదు కదా, ఖాళీ ఇంట్లో ఉన్నాను కదా, అందుకే అంటే నీకు అంత చూడను కదా. అయినా సరే నీకు చిన్న కొడుకు అంటేనే ఇష్టం. చిన్న కొడుకునే బాగా చూసుకో. నేనెందుకు బాబోయ్, ఒక్క అరగంట ఫోన్ లేకపోతే ఈ జనరేషన్ ఇలా ఉంది. కష్టమే. కార్తీక దీపం చూసుకుందాం.